సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ ఉన్నారు. అందరూ ఒక విజిల్ అన్నట్టు కాదు, ప్రతి ఒక్క నోట అదే అన్నమాట. విజయ్ అంటే విజిల్ అన్నట్టు అయిపోయింది. తమిళనాడులో గెలవడమే కాదండి, నిజంగా ఆయన గెలుపు ఎంతమందికి స్ఫూర్తిదాయకమైంది, ఎంతమంది మీద ప్రభావం చూపిస్తుంది. అసలు మొత్తం భారతదేశం అంతా ఒక పండగలాగా చేసుకుంటున్నారు. ఒక తమిళనాడుకే కాదు కదమ్మా పరిమితం అయింది. సో నిజంగా అసలు విజయ్ సినిమా రంగంలోకి వచ్చి ఎన్ని కష్టాలు పడ్డారు, రాజకీయ ప్రవేశం ఎలా జరిగింది, ఎందుకు సినిమా యాక్టర్లు పొలిటికల్ గా ఎందుకు వస్తున్నారు, ఈ రోజు ఇంత విజయాన్ని సాధించడానికి అసలు కారణం ఏంటి అనేది అమ్మని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే. నిజంగా మనం చూసుకుంటే అమ్మ, సినీ యాక్టర్లు ఎక్కువ ఇంట్రెస్ట్ చాలా తక్కువ మంది రాజకీయంలోకి చూపిస్తున్నారు. కాకపోతే గెలుపు సొంతం అవ్వడం చాలా తక్కువ. అవును. విజయ్ది మాత్రం పార్టీ పెట్టి, విజయ్ గారిది 2 సంవత్సరాలలో సీఎం అయ్యారు అంటే నిజంగా అది చిన్న విషయం కాదు. తను ఎన్నో ఎదుర్కొన్నారు, ఎన్నో సూటిపోటి మాటలు కావచ్చు, ఎన్నో సమస్యలు కానీ నిజంగా చాలా ఎదుర్కొన్నాడు. ఇక్కడ అన్నిటికన్నా హైలైట్ ఏంటి అంటే గ్రౌండ్ వర్క్ ఏం చేయలేదు, ఎవరితో పొత్తు పెట్టుకోలేదు, ఎవరికి రూపాయి డబ్బులు ఇవ్వలేదు. చాలా సిన్సియర్ గా సింగిల్ గా అవును పోరాడి సీఎం అయ్యాడంటే నిజంగా విజయ్ గారే అనుకోలేదంట సీఎం అవుతారు అని విన్నాము. నిజంగా చాలా గర్వించదగ్గ విషయం. ఒక్కసారి వారి గురించి బ్రీఫ్ గా చెప్పి గెలుపుకు కారణం ఏమై ఉంటుంది? సో ఇతన్ని ప్రేమగా, అసలు యాక్చువల్ గా ఇతని పేరు జోసెఫ్ విజయ్. సో ఇది ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ అండి. వాళ్ళ నాన్నగారు ఒక డైరెక్టర్, సినీ డైరెక్టర్. వాళ్ళ అమ్మగారు కూడా రచయిత్రి, ప్లస్ పాడతారు ఆవిడ బాగా. సో ఈ అబ్బాయికి ఒక చెల్లి, కాకపోతే అమ్మాయి 2 సంవత్సరాలు ఉన్నప్పుడే చనిపోయింది. సో ఇప్పటికీ కూడా అతను ఆ అమ్మాయి పేరు మీద ఎన్నో దానాలు, ఎన్నో ధర్మాలు చేస్తున్నాడు. వాళ్ళ చెల్లి 2 సంవత్సరాలు అప్పుడే చనిపోయింది. అమ్మాయికి 2 సంవత్సరాల ఏజ్ అప్పుడు చనిపోయింది. ఇప్పటికీ కూడా చెల్లెలు అంటే అతనికి ఎంతో ప్రేమ. ఆమె పేరు మీద చాలా గుప్తదానాలు ఎన్నో చేస్తున్నాడు. అతను ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు అనమాట. సో ఇతనిది చెప్పాను కదా, ఒక మంచి క్రిస్టియన్ ఫ్యామిలీ. సో తండ్రి ఒక ఫిల్మ్ డైరెక్టర్. అతని డైరెక్షన్లోనే ఈ అబ్బాయిని తీసుకొని కొన్ని సినిమాలు కూడా డైరెక్ట్ చేశాడు. సో ఇతను ఏంటంటే ఫస్ట్ నుంచి ఇతన్ని అంటే చూడడానికి బాగోడు, తర్వాత సరిగ్గా మాట్లాడలేడు, పర్సనాలిటీ బాగలేదు అని చెప్పేసి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా చాలా మటుకు ఇతన్ని వెనక్కు లాగడానికి ట్రై చేశారు. సో వాళ్ళ నాన్నగారు ఏం చేశారంటే ఏదైనా నేను భరిస్తా అని చెప్పేసి అతనే డైరెక్ట్ చేశాడు. అంటాం కదండి రాజుగారు, అంటే మనకు ఒక టైం వచ్చేదాకా మనం ఎన్ని ఎఫర్ట్స్ చేసినా కూడా ఒక్కోసారి మనకు కాలం కలిసి రాదు. సో కాబట్టి మనం కూడా ఏంటంటే ఓపిక్గా చాలా స్ట్రాంగ్ గా మనకై మనం నిలబడి వెయిట్ చేస్తే తప్పకుండా మనకు ఫలితం అనేది వస్తుంది. కొంతమందికి కొంచెం టైం పడుతుంది అంతే. సో ఈ అబ్బాయి విషయంలో కూడా ఎంతమందో ఎన్నో విమర్శలు చేశారు. ఈవెన్ పర్సనల్ గా కూడా అతన్ని ట్రోలింగ్ చేశారు. దానికి ఏమాత్రం విమర్శలకు అతను తల వగ్గకుండా అతన్ని ఒక లక్ష్యం అనేది పెట్టుకున్నాడు. అతని లక్ష్యం ఏంటంటే పేదలకు, తర్వాత ప్రజలకు సేవ చేయడం అనేది ఒకటే పెట్టుకున్నాడు. అంటే మీరు నన్ను ఎన్నన్నా ఏమన్నా అనండి, నేను ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి నేను అంటే కదా, పడి లేచిన కెరటం లాగా ఒక్కసారి పడ్డ కెరటము మళ్ళీ అంతకంటే రెట్టింపు వేగంతో ఉవ్వెత్తున ఎగిరినట్టుగా, సో లేచినట్టుగా, అట్లాగే విజయ్ అనే ఈ అబ్బాయి 51 సంవత్సరాల అబ్బాయికి నిజంగా అతను సీఎం అవ్వడం అనేది మనం అందరం ఏం నేర్చుకోవాలండి అతని దగ్గర. ప్రజలు అనేది నమ్మకం పెట్టుకుంటే డబ్బులు పంచాల్సిన అవసరం లేదు, నీ పర్సనాలిటీ అందంగా ఉండాల్సిన అవసరం లేదు కదా. ప్రజల నమ్మకాన్ని ఇతను చొరగొన్నాడు అనమాట. 2024 సంవత్సరంలో అతను స్థాపించాడు. సో అతని పార్టీ పేరు కూడా తమిళగ వెట్రి కళగం అనేది ఒక పార్టీ, తమిళగ వెట్టి కళగం. సో ఆ పార్టీ పెట్టాడు. సో ఆ పార్టీలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వాళ్ళు వాలంటరీగా వచ్చి జాయిన్ అయ్యారే తప్ప ఎవరిని కూడా ఇతను ఫోర్స్ చేయలేదు. ఇంకొకటి ఏం చెప్పాడంటే అతను ఫిల్మ్ యాక్టర్ కాబట్టి మనం అన్నట్టుగా కొంచెం ఫేమ్ ఉంటుంది. సో అతను ఒకటే చెప్పాడు, మీరు నాకు పాలాభిషేకాలు, ఇంకొక అభిషేకాలు, పూలదండలు ఇవన్నీ కాదు, మీరు డబ్బులు ఖర్చు పెట్టదలుచుకుంటే సేవా కార్యక్రమాలు చేయండి, బ్లడ్ డొనేట్ చేయండి, ఐ క్యాంప్స్ పెట్టండి, హెల్త్ క్యాంప్స్ పెట్టండి. అంతేగాని మీరు
ఒక అభిమానిగా నన్ను మీరు ఇలా చేస్తే అవమానించినట్టే, నాకు ఇవన్నీ ఇష్టం లేదు. కాబట్టి మనం ప్రజలకు ఎంత సేవ చేయగలమో అనేది మాత్రమే మీరు ఆలోచించుకోమన్నారు. నిజంగా కార్యకర్తలు కూడా అతను చెప్పినట్టుగా కూడా అతను వాళ్ళందరూ కూడా ఇతని ఇన్స్ట్రక్షన్సే ఫాలో అయ్యారండి. సో అంటే నేను విన్నాను, ఎలక్షన్స్ జరిగినప్పుడు ఓటర్స్ కొంతమంది అడిగారట, మేము విజయ్ అనే యువకుడికి మేము ఓటేయాలి, సో అతని గుర్తు ఏంటి అని అడిగారు. అతని కులము, అతని మతము, అతని పర్సనాలిటీ, అతని పర్సనల్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి ఏమి అడగట్లేదు. అసలు ఆ ప్లేస్ లో అంటే క్యాండిడేట్ పేరు కూడా తెలియదు, పేరు కూడా తెలియని విజయ్కి మేము ఓటేస్తాం, మేము ఏ గుర్తుకు వేయాలి అని ఎంతో మంది అతని మీద నమ్మకంతో ఓటేశారండి. అందరూ ఒక మార్పు అనేది కోరుకున్నారు. సో అంటారు కదా, ఎవరైతే అంటారు కదా ఈ అదేంటి సనాతన ధర్మాన్ని ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళందరూ మీరు అంటే మనం ఇంకొక దాంట్లో బెంగాల్లో జరిగింది కూడా అంతే. సో సనాతన ధర్మాన్ని ఎవరైతే హిందూ సాంప్రదాయాన్ని ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళకు కర్మ అనేది వచ్చింది. సో నిజంగా అతను స్టాలిన్ అనే అతను ఒక నియంతలాగా పరిపాలించాడు. అతన్ని వెనక్కి పంపించాలి అనుకున్నారు. సో అతను కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు, నేను గెలుస్తాను అని. నువ్వేం గెలుస్తావు, నీకు అసలు మాట్లాడడమే రాదు అన్నారు. సో అతను ఒక పార్టీ పెట్టినప్పుడు లాస్ట్ ఇయర్ అనుకుంటా పార్టీ పెట్టిన తర్వాత ఒక మీటింగ్ కండక్ట్ చేస్తే దాదాపు 2 లక్షల నుంచి 3 లక్షల మంది వచ్చారు. లక్షల మంది. అందులో పాపము ఒక 40 మంది చనిపోతే ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఒక్కొక్క ఇంటికి 20 లక్షల సహాయం చేశాడు అతను. సో అతను అంటే నాదే తప్పు అనేది. కాబట్టి ప్రతి ఒక్క మీటింగ్ లో చెప్తాడు అతను, మీరు అంటే డిసిప్లిన్ గా ఉండండి. ఎవరైనా అండి పార్టీ కార్యకర్తలకు డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్. సో నా మీద ఎవరు ఏమి విమర్శలు చేసినా మీరు రియాక్ట్ అవ్వకండి అని చెప్పాడనమాట. సో అతను ఏంటంటే ఒక డిసిప్లిన్ లైఫ్ అనేది ఉన్నది కాబట్టి ఇవాళ ప్రజల ముందుకు ఒక ముఖ్యమంత్రిగా, అంటే ఇంత చిన్న వయసులో, నాకు తెలిసి ఇంత చిన్న వయసులో ఇతనే ఫస్ట్ ముఖ్యమంత్రి 51 సంవత్సరాలకి. అంతకంటే 50 సంవత్సరాలకి ఎవరు నాకు తెలిసినంత మటుకు ఎవరైతే సీఎం అవ్వలేదు. సో అంత అంటే సినిమా వాళ్లకు అంటే దీన్ని బట్టి ఏంటంటే సినిమా అట్రాక్షన్ అనేది ఒక 20-30% పనిచేసింది తప్ప అతని మనిషిగా వ్యక్తిత్వాన్ని ప్రేమించారు. సో అతన్ని పర్సనల్ గా అతన్ని ఆ అమ్మాయి ఉంది, ఆ అమ్మాయితో ఇదిగా ఉంటాడు, ఫ్యామిలీ ఇలా అని ఎంత ట్రోలింగ్ చేసినా కూడా అతను దేనికి కూడా రియాక్ట్ అవ్వలేదు, దేనికి సమాధానం చెప్పలేదు. సో నిజంగా ఒక త్రిష అనే అమ్మాయి ఒకవేళ సోల్మేట్ అయి ఉండొచ్చు, క్లోజ్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, లేకపోతే మంచి అడ్వైజర్ అయి ఉండొచ్చు. సో మన జనాలు ఏంటంటే ఎంతసేపు వచ్చేసి నెగటివ్ గానే మాట్లాడతారు. సో కాబట్టి మనం అందరం ఇప్పుడు ఇతని విజయాన్ని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సో మన లక్ష్యం అనేది స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు మనం దేనికి భయపడక్కర్లేదు, ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. సో ఎవరికి దగ్గరికి వెళ్ళి నేను ఇది అని మనం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. సో మనం ఏంటో అనేది కాలమే నిర్ణయిస్తుంది. సో ఇతని విజయం అనేది నిజంగా చాలా సంతోషకరమైంది. సో ఇతను కూడా సీఎం అయిన తర్వాత ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా, సో అతను ఇచ్చిన ప్రామిసెస్ తప్పకుండా ఫుల్ఫిల్ చేసి ప్రజలకి అందరికి మంచి పరిపాలన ఇస్తాడని మనం అందరం ఎక్స్పెక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.